ఆచి చికెన్ మసాలా. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను అనుమానిస్తూ మెహదీపట్నం ఏరియాలో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. రాజా సింగ్ ముఖంపై బూటు ముద్రను పెట్టి అతన్ని దూషిస్తూ బ్యానర్లను రూపొందించారు. ఆ బ్యానర్లపైన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వాటిని తొలగించారు. మెహదీపట్నం సమీపంలోని హుమాయూన్ నగర్ లో రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ యూత్ కరేజ్ కు చెందిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఈ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. రసూల్ అల్లా కోసం 2 నిమిషాలు సమయం కేటాయించి ఈ బ్యానర్ పైన సంతకం చేయండి, అండగా నిలబడండి, మీ ప్రేమను చాటండి అంటూ రాసుకొచ్చారు. రాజా సింగ్ ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అందుకే సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఆయన పైన వ్యతిరేకంగా ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మెహదీపట్నం ప్రాంగణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫోటోతో కూడినటువంటి ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేయడము, దానిపైన బూటు ముద్ర కలిగి ఉండడంతో తీవ్రంగా ఆబ్జెక్షన్ చేసినటువంటి కొంతమంది బీజేపీ హిందూ కార్యకర్తలు ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇవ్వడము, పోలీసులు అక్కడికి చేరుకొని ఆ అభ్యంతరకరమైనటువంటి ఫ్లెక్సీని తొలగించి ఎవరు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారనే దానిపై కూడా ఎంక్వైరీ సాగించినప్పుడు హెచ్వైసీకి చెందినటువంటి సల్మాన్ అనే వ్యక్తి ఈ ఫ్లెక్సీలని ఏర్పాటు చేసి మత ఘర్షణలు పీస్ఫుల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో అల్లర్లు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏ పార్టీ నాయకులైనా ఏ సాధారణ వ్యక్తులైనా ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతనికి తెలియకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడము, ఆ ఫ్లెక్సీ పైన బూటికాలతో కొట్టినటువంటి ఫుట్ ప్రింట్ ని లెగ్ ప్రింట్ ని దానిపైన ఏర్పాటు చేయడంపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజా సింగ్ ప్రస్తుతం అతను అందుబాటులో లేవడంలో రాజస్థాన్ లో ఉన్నటువంటి కారణంగా తను నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోయేసరికి హిందూ సంఘాలే నేరుగా అక్కడికి వెళ్లి ఆ ఫ్లెక్సీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్పటికే పోలీసులు ఆ ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ కి పాల్పడితేనే పీస్ఫుల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ మత ఘర్షణలు, కుల ఘర్షణలు, అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజా సింగ్ వర్గం కూడా మళ్ళీ ఆ ప్రాంగణానికి వెళ్లి ఆ యువకుడిని, ఆ మతాన్ని టార్గెట్ గా చేసి ఇంకేమైనా స్లోగన్స్ కి పాల్పడితే మాత్రం 2 మతాల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు దీన్ని చాకచక్యంగా వ్యవహరిస్తా ఉన్నారు, పీస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ టీం సభ్యులందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజా సింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా దీనిపైన ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజా సింగ్ కి దేశవ్యాప్తంగా తను హిందూ టైగర్ అనే గుర్తింపు తెచ్చుకొని సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఆయన ఫోటో పెట్టి పాదముద్రములు ఫోటో పైన పెట్టడంపై మాత్రం తీవ్ర అలజడి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీసులు అయితే అలర్ట్ గా ఉన్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రాజా సింగ్ వచ్చిన తర్వాత తన రియాక్షన్ ని బట్టి హైదరాబాద్ లో ఇంకొంతమంది హిందూ సంఘాల రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫ్లెక్సీని ఇమీడియట్ గా అయితే పోలీసులు తొలగించి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.